అనతి కాలంలోనే దానికన్నా కూడాను సుదీర్ఘంగా మా కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారితో కానీ మా కుటుంబం రాజకీయ జీవనం ప్రయాణం మొదలుపెట్టారు. మా నాన్నగారు మాకు రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా 78 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారికి బాగా క్లోజు. తర్వాత 2001లో రవీంద్రనాథ్ రెడ్డి గారు చింతకొండ జెడ్పీటీసీగా పోటీ చేయడం, అక్కడి నుంచి ఆయనకు మాకు అత్యంత సన్నిహితంగా ఉండడం, ఒక ప్రధాన అనుచరులుగా మేము ఆయనకు ఉండడం, దాంతో మా కుటుంబం రాజకీయ నేపథ్యం అంతా కూడా ఆయనతో సాగుతూ వచ్చింది. ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడే మా మామ ఎంపీటీసీగా పోటీ చేయడం, తర్వాత మా నాన్న మళ్ళీ అక్కడ ఎంపీటీసీగా ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్గా ఉండడం, మళ్ళీ గత 2014 ఎన్నికల్లో మా మిస్సెస్ కార్పొరేటర్గా ఎన్నిక కావడం, గతంలోనే మాకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ కారణాలతో చివరి వంశంలో రాకుండా పోయింది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ముస్లిం ఉండడం, మేయర్గా బీసీ సురేష్ బాబు గారు ఉండడం, ఓసీ అయితే ఇందులో రెడ్డి కమ్యూనిటీ అయితే బాగుంటుంది, నిత్యానంద రెడ్డి యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అంజద్ బాషా గారు కానీ.